ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర, పర్యావరణ ఉద్యమకారుడు పసుపులేటి సురేష్ బాబు స్థానిక ఎన్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత 10 ఏళ్లుగా డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ హుజూర్ నగర్ నియోజకవర్గం మహంకాళిగూడెంలోని ఫారెస్ట్ లో పూర్తిగా పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని వారు మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు డెక్కన్ సిమెంట్ సంస్థ చేసిన దోపిడీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి ఫ్యాక్టరీని మూసివేయించాలని ప్రపంచ పర్యావరణ సంస్థ బృందం డిమాండ్ చేసింది. మూసివేయాలి. నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్న విషయం డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ వాళ్ళు చేస్తున్న అటవీ భూముల్లో చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. ఇది నేను ఆ అక్రమాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కేసు అండి. ఈ కేసు తాలూకు వివరణ ఏంటంటే, డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ వాళ్ళు 1988లో వాళ్ళు ఫ్యాక్టరీ స్థాపించినప్పుడు 350 టన్నులతోటి కెపాసిటీ తోటి వాళ్ళు ప్లాంట్ స్థాపించారు. ఫారెస్ట్ భూమిలోనే వాళ్ళు మైనింగ్ తీసుకుంటున్నారు. క్యాప్టివ్ లైమ్ స్టోన్ మైన్ అండి, అంత రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక మైన్కి వచ్చారు 73 హెక్టార్స్ కి. చట్టాలు, న్యాయాలు ఇవన్నీ అందరూ విధిగా పాలించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా. కానీ అటువంటి చట్టాలని, అటువంటి నియమాలని డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఏమాత్రం పాటించట్లేదు అనేదే మా ఆందోళన. ఆ ఆందోళన తాలూకా మా ఆవేదనే ఇప్పుడు మీ ప్లాట్ఫామ్ ముందుకు రావడానికి కారణం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు చేసినటువంటి పర్యావరణ విధ్వంసం గురించి, వాళ్ళు చేసిన అరాచకాల గురించి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దీనికి గత పాలకులు, గత అధికారులు, గత యంత్రాంగం మొత్తం కూడా వత్తాసు పలకడం జరిగింది. దాని నుంచి ఈ రోజు కాపాడవలసిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులు అన్న రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెక్కన్ సిమెంట్ పైన, ఆ యాజమాన్యం పైన మొత్తం కూడా సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దానికి సహకరించిన అధికార యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర అటవీ అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి.